సమాజంలో మానవత్వం, సామరస్యం, సహకారం చాలా గొప్పవని, వీటితోనే దేశంలో గణనీయమైన అభివృద్ధిని సాధించవచ్చని షాద్నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని 77వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. షాద్నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంతో పాటుగా ఫరూక్ నగర్ మండల పరిషత్లో కూడా మున్సిపల్ కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. ఇంకా ఏసీపీ ఆఫీసులో ఏసీపీ రంగస్వామి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వీర్లపల్లి శంకర్ జెండా ఆవిష్కరణ చేశారు. నువ్వైతే ముంగల్కి పోయి అంత ఫోటోలు నాశనం చేస్తున్నావు. అంత ముంగల్ పోతే ఎట్లా ఇవే ఉంటావు. పక్కన రమ్మన్నాయి. మొహమ్మద్ అలీ జిన్నా గారు ఏర్పాటు చేస్తారు. అదే ముస్లిం లీగ్ పార్టీ స్థాపనని పాకిస్తాన్ తీసుకురావడానికి కారణమవుతుంది. ఇక్కడ ఆ తర్వాత 1905 నుంచి మనకి 1960 దాకా లాల్ బాల్ పాలు వాళ్ళకి ప్రయత్నాలు బాగా జరుగుతాయి. ఇందులో 1911లో మనకి జనగణ మన అని మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచన. ఈ జాతీయ గీతమే ఇప్పటికి కూడా మనము, ఇప్పటికి కాదు, దేశంలో ఉన్న నాళ్ళు మనం, ఈ దేశం ఉన్న నాళ్ళు కూడా ఆ జాతీయ గీతం మనకు ఉంటుంది. ఆ తర్వాత మనకు 1960 నుంచి 1920 వరకు పెద్ద ఉద్యమాలు ఏం జరగవు. ఇప్పుడు ఎంతో తెలిసిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జలియన్ వాలాబాగ్ దురంతరం అని చెప్తా ఉంటారు, పంజాబ్లో జరుగుతుంది. సో దాని టైంలోనే ఎంతోమంది, వందల మంది అక్కడ అమాయకులు చంపబడతారు. ఆ టైంలో మనందరూ కూడా అరే ఇంత ఘోరంగా చనిపోతున్నామా, ఇంత ఘోరంగా హింసించబడుతున్నామా అని చెప్పేసి ప్రతి ఒక్క ఉదయం కదిలిస్తూ ఉంటారు. ఎంతో తెలిసిన విషయమే, ఓయి క్యాంపస్లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు పిల్లలందరినీ చాలా ఘోరంగా చేస్తారు. దాంతో అదే విషయము మన పత్రికల్లో, కథనాల్లో, మీడియాలో 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా ఘనంగా జరుపుకుంటారు. పల్లెలలో గల్లీలో అంతా ప్రజలు ఉత్సాహంగా ముందుకొచ్చి పతావస్కరణ కాల్చుకుని ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. కాబట్టి భారతదేశం ప్రజలను సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. మన దేశ అభివృద్ధి కొరకు, దేశం బాగుపడాలంటే, మన గ్రామం బాగుపడాలంటే, మన కుటుంబం బాగుపడాలంటే అందరి లోపల కూడా సేవాభావం ఉండాలి, వారికి సాయం చేసే కులం ఉండాలి. కాబట్టి ప్రజలందరూ కలిస్తేనే దేశం అభివృద్ధి అవుతాయి. కాబట్టి ప్రజలు ఐకమత్యంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ సామరాజ్యంగా సంతోషంగా జీవించుటకు మీరందరి సహకారం, ప్రజల సహకారం కావాలి. అదేవిధంగా ఏ త్యాగమూర్తులైతే ఎంతో త్యాగం చేసి పోరాడి మన భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చారు, ఏం ఆశించి తెచ్చారు, ఆ ఆశయాలను పూర్తి చేయాలంటే మీ అందరి సహకారం ఉండి మన దేశ అభివృద్ధి కొరకు అందరూ తోడ్పడాలని కోరుతున్నాను.